ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హతమార్చారు. పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని యాంపురంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో మాజీ మావోయిస్ట్ వేకో దేవయ్య అలియాస్ సందీప్ ఉన్నట్లు కూడా గుర్తించారు. రైట్, ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ అనే నెపంతోనే ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హతమార్చారు. పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని యాంపురంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో మాజీ మావోయిస్ట్ వేకో దేవయ్య అలియాస్ సందీప్ ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకాన్ని తెగబడ్డారని చెప్పవచ్చు. పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని యాంపురంలో గత రాత్రి గ్రామంలోకి మారణాయుధాలతో గ్రామంలోకి వచ్చారు. ఇన్ఫార్మర్ నేపథ్యంతో ఇద్దరు గిరిజనులు మాత్రం హత్య చేసిన ఘటన పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో యాంపురంలో మాత్రం కలకలం రేపిందని చెప్పవచ్చు. దాదాపు ఈ ఘటన సంబంధించి ఈ మృతుల్లో కూడా మాజీ మావోయిస్టు దేవయ్య అలియాస్ సందీప్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరో వ్యక్తిని కూడా గ్రామస్తుని అదే గ్రామానికి సంబంధించిన గిరిజనుని అతని ఇన్ఫార్మర్ నేపథ్యంతో పామేడు పోలీసులకు మావోయిస్టుల సమాచారం ఇస్తున్న నేపథ్యంతోనే రాత్రి కూడా వీళ్ళిద్దరిని హత్య చేసినట్టు కూడా బీజాపూర్ పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి బీజాపూర్ జిల్లా పోలీసులు ఒకసారి అలర్ట్ అయ్యి పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు కూడా చేపడుతున్నాడు. దాదాపు గడిచిన 4 రోజుల క్రితమే 4-5 రోజుల క్రితం ఇదే బీజాపూర్ జిల్లాలో పెద్దకొర్మ గ్రామంలో కూడా ఒక ముగ్గురు ముగ్గురు గ్రామస్తులను కూడా హత్య చేశారు. దాంట్లో ఒక బాలుడు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా గతంలో కూడా వాళ్ళంతా పెద్దకొర్మ గ్రామానికి సంబంధించిన ముగ్గురు హత్య గావించబడ్డారు గ్రామస్తులు. వాళ్ళని కూడా ఆ ఘటనలో సుమారు 12 మందిని కూడా గ్రామస్తులను అపహరించకపోయారు. మరో 10 మందిని సుమారుగా గ్రామస్తులు అడ్డుపోయిన గ్రామస్తులు కూడా చితకబాది ఎవరైనా పోలీసులకు సమాచారం అక్కడ భద్రతా బలగాలకు కూడా ఎవరైనా సమాచారం ఇచ్చినా కానీ వాళ్ళకైనా ఆశ్రయం కల్పించినా కానీ ఇదే గతి పడుతుందంటూ మాత్రానికి మావోయిస్టులు మరోసారి కూడా హెచ్చరించిన పరిస్థితి. తాజాగా ఈ రోజు బీజాపూర్ జిల్లా పరిధిలోని పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో యాంపురంలో ఇద్దరు గిరిజనులు కూడా అత్యంత పాశవికంగా మావోయిస్టులు హతమార్చడంతో ఒకసారిగా బీజాపూర్ జిల్లాలో బీజాపూర్ పోలీసులు కూడా హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి తెలుస్తుంది. రైట్, థాంక్యూ రజనీ.